East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ప్రయాణం అంటే ఎన్నో ఆశలు, గమ్యం చేరుకోవాలనే తపన. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు ఆ ఆశలు అన్నీ ఆవిరైపోయాయి. తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న వడదూర రహదారి ఒక్కసారిగా ఆర్తనాదాలతో నిండిపోయింది. వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ ఘటన 6 ప్రాణాలను బలి తీసుకుంది. గుజరాత్లోని వడోదర జరోద్ హైవేపై కోటంబి గ్రామం దగ్గర ఈ విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం లేదా ఓవర్టేక్ చేసే సమయంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భారీ శబ్దంతో బస్సు ట్రక్కును తాకడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. క్షణాల వ్యవధిలోనే బస్సులోని ముందు సీట్లలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జరోద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించాయి. ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందుతోంది. కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే బస్సు వేగం ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది. హైవేపై బస్సు అదుపు తప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే క్రేన్ల సాయంతో బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రయాణంలో తలెత్తే చిన్నపాటి అజాగ్రత్తలు ఎంతటి ప్రాణ నష్టానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం మరో నిదర్శనం. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్సు యాజమానుల నిర్లక్ష్యంపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రయాణానికి ముందు సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రయాణికులు కూడా అవగాహన కలిగి ఉండడం ఇప్పుడు చాలా ముఖ్యమైనదే.